ఈ జ్యోతి రూపములోని మహానుభావుడి మల్లికార్జున గర్భంలో ప్రవేశిస్తున్నట్టయితే గ్రంథములకి తొమ్మిదిన్నొచ్చు అలాగని అలా జ్యోతి రూపంలో ప్రవేశిస్తున్నాడు పోయిందా తొందరగా పెడుతున్నాడా రెండాయ ఉయ్యాల మూడో మాసంలో తొమ్మిది గడియలటండి. అవునమ్మా, ఈనాడు వారికి 9 మాసాలన్నారు. 9 మాసాలన్నారు. ఆనాడు కన్నా తల్లి పేరుదేవి నేల కనబట్టుకుని నేలాటి దేవుడికి నేలకెళ్తా ఉంది. అవునండి, ఊళ్ళో ఆడకలు చూస్తా అదే పేరుదేవి చూస్తే 75 సంవత్సరాలు. అవును, ఈవిడికి గర్భమా కడుపా నేను కడుపుతో నేను తీసుకెళ్ళిపోనంటా ఉన్నా. అవునవును, ఆనాడు కన్నా తల్లి పేరుదేవి కళ్ళారా చూసి శివరారికి చెంది బాధపడతా ఉందట. స్తంభాల్లో గుళ్ళోకి వచ్చి నా కట్టాపా తల్లి కలుగుతున్నాయమ్మ అలాగా ఉన్నదే తల్లి పేరు అలాగా ఉన్నదే తల్లి పేరు నిండు కమ్మల పసిరాలు కట్టేసిన భర్తల్లా కూర్చున్నారమ్మో. అయ్యో, సాటి స్త్రీ ఎంత బాధపడిపోతుంటే ఈ మహావడేళ్ళ ఆడవాళ్ళకి అసలు జాలి కలగలేదమ్మో. బాబా నేను బాధపడిపోతుంటే నవ్వులాటకిందమ్మా గడ్డకింద చేతి పెట్టుకుని మరీ నవ్వుతున్నారమ్మో. సోకాలి కొడుకు ఎంతలా ఎంతలా అయ్యో ఎంత దిగలాగేది అయ్యో ఏమికమ్మా దిగలాగే
పిట్ల కన్నా తల్లు ఎత్తుదమ్మ ఈ బాధేట అవును మరి. కంచంలో తినేసి కంచంలో సిగరెట్ గొల్లిగొల్లి ఎలాగైతే ఎత్తుది ఆఫీసులో బాబోయ్. బాధే బోడు నువ్వు చెప్తావు అంటే కారిందో కాజా తింటున్నా పెట్టే పెద్ద బొబ్బరి చెట్టు ఉంది శ్రీనివాస్ రెడ్డి గారు ఇంట్లోని బొబ్బరిగా కోసుకుని పచ్చిపచ్చిగా కోసుకుంటే కోసుకుని తినే ఖజానా ఖాళీ అయిపోతుంది మన సైడ్ కానీ ఇలాగ ఎంతమంది పోగొట్టేవి నా సైడ్ కానీ బొబ్బరిగా ముగ్గు ముఖంలో ఉందేమో బియ్యం పెట్లో పెట్టుకుని శుభ్రంగా శక్తి తినదు నా సైకి అమ్మట ఆయన కాపడం నల్లమిల్లి శ్రీనివాస్ రెడ్డి గారు రెడ్డి గారు శివుడు కాదు నా సైడ్ శివుడు ఆర్డర్ ఇస్తానమ్మా అదే సూట్ గారు రెడ్డి గారు హాస్పిటల్లో రెడ్డి గారు కొట్టులో ఒక్కోకుండా తల్లి పోగల అటువంటి ఒకటే 2 కేజీ కొన్నా తెస్తే ఏం తెలుసా ఏం చేసింది తిరిగెట్టకుండా పొరుగు కట్టకుండా కొడుకుని కూర్చుని ఏసీ వేసుకుని ఒక్కోకుండా తోడుకోవాలైనా నీకు కూడా ఎట్లేదైతే ప్రెషర్ కూడా ఎట్లదే బాబా మిగిలిపోతే పాసుకోకపోతే ఏం చేసింది గోధుమ ఎప్పుడు రెడ్డి గారు చూసావు శ్రీనివాస్ రెడ్డి గారు లెగ్దాం అనుకుంటున్నారు రెడ్డి గారు కుర్చీకి దాపెడతాను పెద్దవిడి అదే తిరుపతి ఉండమని చూడు ఆవిడి ఆవిడ అంటే మా ఇద్దరు ఉందా అక్కడ కూర్చుంటుంది ఇందమ్మంటే అందమ్మంటారు అంటారు పెడితే వెళ్ళిపోతారు లేకపోతే పోతారు పోయిందా మాతల కన్నాతల పేరు మీద బాధపడతా ఉంది బాధపడతా ఉంది ఉన్నదట ఊరి కొడుకుల్ని నేనకన్నాను పెరిగేటి తెయ్యబోతే ఎవరు దేవరమయ్యా అంటా ఉన్నదట ఆనాడు కన్నా తల్లికి శ్రీ వెంకటేశ్వర స్వామి కొడుకులో ఉండి కన్నా తల్లి ధైర్యాలు చెప్తున్నాడట అమ్మా దేవి జడవాకే నా తల్లి తక్కువని దేవి అది కాదమ్మా దేవుళ్ళే బుద్ధిమంతుడిని లోకమంతా తల్లి కలిపడతాను 6 అన్నదమ్ములకి
పేరుకి పేరు తెస్తాను. నా పేరు ఎనమల లోకాల్లో పాదు పాదో పాకేలా చేసుకుంటానే తల్లి. శ్రీ వెంకటేశ్వర స్వామి కన్నా తల్లితే నా చెప్తా ఉన్నాడు. ఇప్పుడు చెప్తా ఉన్నాడు. దశమి నాడు ఏకాదశి నాడు ఏకాదశమి నాడు వారికి శనివారం అనగా స్వామి వెంకటరమణ జన్మాలు అవుతా ఉన్నాడు. ఇప్పుడే స్వాములు వారి జన్మాలు అవుతుంటే స్వాములు వారి బొడ్లు పోయడానికి బ్రహ్మదేవుడు భార్య సరస్వతీదేవి కృష్ణుడు భార్య పార్వతీదేవండి కత్తులట్టుకుని స్వామి బొడ్లు పోయే వస్తున్నారు పోయిందో మన కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మాలు అవుతున్నాడు కాబట్టి శుభవారందరూ కూడా ఒకసారి గట్టిగా గోవిందనామం స్మరించాలి. గోవింద స్వామి వెంకటరమణ ఈ నామాలు బంగారు ధరణాలు బాబు బాలాజీకు చక్రమందు మక్కలతో మీ జన్మాలు అవుతుంటే ఆయన బాబురు నువ్వు ఆకాశమంతానే అందమవుతుంది. జన్మాలు అవుతుంటే ఆయన ఎండి తెలుగుతానున్నాయో జన్మాలు అవుతుంటే ఎండి కాకడాలే ఉన్నాయి. అంతకి ఇది కోలన్నారు. కోన సంబరం అన్నారండి. ఏడుకొండ స్వామి జన్మాలైనప్పుడు పుట్టిన అంటమ్మ ఏడో పర్వతం ఎండి కాగడా కంచి కాగడాలి కాలుతా ఉన్నాయి. ఉన్నాయండి. ఆయన నువ్వు తాగారే తిరగారే కదరమణ ఉయ్యాల బాలు పోయిందన్న బాలురు గోయిందా అన్నారు. వడ్డమాల బాలురు పోయిందన్న గోవిందా అన్నారు. గోవిందా అన్నారు. పాకేటి పసుపాల గోయిందా అన్నారు. అవరు ముగ్గు తాగిన బాబు పోయిందన్న పాకేటి పసుపాల గోవిందా అన్నారు. తాగిన బాబు గోవిందా అన్నారు. పడుతుంటే
స్వామి గోయిందా 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 అంట గోయిందనమ్మ ఏర్పడతాడండి. అవునండి. ఇప్పుడే స్వామి గోయిందనమ్మ ఏర్పడ్డాడు. బాబు రమణ బాబు రెక్కమ్మ పుట్టిన ఏడి ఏకడి ఎలకందో మరి ద్వారా ఆకా పట్నాలు హరివేలు మంగమ్మ పుట్టిన ఏడి ఏకడి ఎలకండి ఢిల్లీయా పట్నాన పివిన స్వామి జన్మాలైన ఏడి గడ్డలకి ద్వారకా పట్టణ అరివేరు మంగాదేవి జన్మించిందండి. మంగాదేవి జన్మించిన ఏడి గడ్డలకి ఢిల్లీ పట్టణాన నవాబుల అమ్మాయి తండ్రి మేరా సాహిబు తల్లి మేరాదేవి వారి గర్భం అందున బిబి అక్షరమ జన్మలయ్యింది. స్వామి ఎప్పుడైతే జన్మలయ్యారు అన్న తల్లి వారి పేరు దేవి పాల సముద్రకి వెళ్ళి పన్నీరు తెచ్చి నికాయ మాకాయ నాకాయ జాపత్రి ఉంది నీళ్ళు కాను ఏకంగా చేయించి నీళ్ళు కాను చక్కగా చేయించి నిమ్మ చెట్లు కాను నీళ్లు కాసి నిమ్మ చెట్లు కాను దాగేసింది. స్వామి వెంకటరమణ సౌండ్ సిస్టమ్ ఎక్కడ ఫోన్ చేయండి సినికలు పడుతున్నాయి బాక్సుల మీదకి అయ్యి అంటున్నారు రావాలండి మన సిస్టమ్ దెబ్బతిందో ఆయన ఇప్పుడైతే స్వాముల వారి జన్మలయ్యాడు తన పేరుందేవి మహానుభావుడిని స్వాముల వారికి రండి 12 శేఖలు తులసిపట్ల తొట్టిగాయించి చంద్రపట్ల శేఖలేసి వాళ్ళను ఉయ్యాల తొట్ల పోసి భగవంతులు జ్వాల పాట పడుతున్నారు పోయేడు నలుగురు రెండమ్మ పైకి తీసి 5 రావాలి 1 రెండమ్మ 3 4 రెండమ్మ గోవింద అక్షరం తీసుకోండి అక్షరం తీసుకోండి అక్షరం తీసుకోండి అక్షరం తీసుకోండి రావాలండి. వెంకటబాబు రండి సోమశిష్ట వారు పూజ చేయండి బాబు.